This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఫర్ యూ వాచింగ్ వి ద టెకీ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. ఎస్, ఈరోజు మనకి అద్భుతమైన నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట. డిఫెన్స్ సంస్థ అయిన BEML నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది గైస్. 1346 పోస్టులకి అదిరిపోయే అప్డేట్ మనకైతే వచ్చిందన్నమాట. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఎగ్జామినేషన్ ఏం కండక్ట్ చేయరు, ఫీజు కూడా మీరు ఏం పే చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి గైస్, మల్టిపుల్ క్యాండిడేట్స్ దీనికైతే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచి అప్డేట్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా ఆ యొక్క అఫీషియల్ పేజ్ నుంచి మనం అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎస్ గైస్, మీరు చూడొచ్చు మనకి BEML యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. BEML లిమిటెడ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్, రైల్ అండ్ మెట్రోకి సంబంధించిన ఈ యొక్క పర్టికులర్ ఆర్గనైజేషన్ అన్నమాట ఇది. సో ఇక్కడ చూడండి మనకి షెడ్యూల్ ఏ కంపెనీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లోకి అయితే వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో చూడండి మనకి ఈ యొక్క పొజిషన్ అన్నిటికీ కూడా ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకుని తర్వాత లాగిన్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకైతే స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నోటిఫికేషన్ మనైతే ప్రాపర్గా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఒకసారి. సో BEML నుంచి మనకైతే వచ్చింది, BEML లిమిటెడ్ నుంచి అన్నమాట. ఓకే, ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసిస్ అండర్ ది అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 అప్రెంటిస్షిప్ యొక్క నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారన్నమాట. సో చాలా మంచి నోటిఫికేషన్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. సో మనకి ఎక్స్పీరియన్స్ కూడా బెటర్గా అయితే కౌంట్ అవుతుంది. మనకైతే 1 year డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఎవ్రీ మంత్ మనకైతే స్టైఫండ్ కూడా వీరైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే, 18th August నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అయింది, మనకి 8th September వరకు మనకైతే ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇందులో మనకి కొన్ని లొకేషన్స్ చూస్తే మనకి బెంగళూరు, మైసూరు కూడా ఉంది అన్నమాట. సో బెంగళూరులో కూడా కొన్ని డిఫరెంట్ కాంప్లెక్సెస్ అయితే ఉన్నాయి. ఆ కాంప్లెక్స్లో మనకైతే ఇండివిజువల్గా సో మనకైతే స్లాట్స్ అయితే వీలైతే ఇచ్చారు. సో గైస్, ఇందులో బెస్ట్ పార్ట్ చెప్పమంటారా, ఇక్కడ చూడండి ఒకసారి. BE/BTech వాళ్ళకి పోస్టులు ఉన్నాయి, డిప్లొమా వాళ్ళకి పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ కూడా పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిసెస్ అంటే ఏంటి, మనకి ITI చేసిన వాళ్ళకి కూడా మనకైతే ఆ పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇండివిజువల్గా చూద్దాం మనకి. సో ఇలా పైకి వచ్చేస్తే మనకి అన్ని చూసానుకుంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మేజర్గా మీకు చూద్దాం. BE/BTechలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, IT వాళ్ళకి మనకి ఛాన్స్ అయితే ఉన్నాయి. మనకి ఈ యొక్క స్లాట్స్ అసలు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మనకి SC, ST, OBC, NC అలా అన్రిజర్వ్డ్గా అసలు ఎలా డివైడ్ అయిందో మీరు ఇక్కడ చూసుకోండి. ఓకే, ఇంకా డిప్లొమాలో మెకానికల్ స్ట్రీము, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, ఇన్ఫర్మేషన్ సైన్స్ వాళ్ళకి ఎలిజిబుల్ అయితే ఉంది. నెక్స్ట్ డిగ్రీలో BBA, BCom, BCA, BSc, BBA వాళ్ళకి ఉంది. ట్రేడ్లో అంటే మనకి ITIలో కోపా ట్రేడు, ఎలక్ట్రీషియన్ ట్రేడు, నెక్స్ట్ ఫిట్టర్, మెకానిస్ట్, మెకానికల్ డీజిల్, టర్నర్, వెల్డర్ అయితే ఉంది. టోటల్గా ఈ యొక్క కాంప్లెక్స్లో మనకైతే 400 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇలా కిందకు వచ్చేస్తే నెక్స్ట్ మైసూర్ కాంప్లెక్స్ అన్నమాట. మైసూర్ కాంప్లెక్స్కి వచ్చేటికి BE/BTechలో ఈ స్ట్రీమ్స్ అన్నీ కూడా ఎలిజిబుల్ అన్నమాట. కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, చూడండి ఒకసారి ఇక్కడ. ఓకే, డిప్లొమాలో ఈ స్ట్రీమ్స్ వాళ్ళు ఎలిజిబుల్. డిగ్రీలో మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ BBA, BA, BCom వాళ్ళు, నెక్స్ట్ BCA వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ ట్రేడ్కి వచ్చేటికి చాలా ఉన్నాయి మనకి. కోపా, ఎలక్ట్రీషియను, ఫిట్టర్, మెకానిస్ట్, నెక్స్ట్ మెకానిక్, ఆటో, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ డీజిల్, మోటార్ వెహికల్ అన్ని కూడా కలుపుకొని టోటల్గా మనకైతే 227 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే మనకి లొకేషన్ చూడ మనకి KGF కాంప్లెక్స్ అన్నమాట. KGF కాంప్లెక్స్కి వచ్చేటికి BE/BTechలో ఈ స్ట్రీమ్స్ ఎలిజిబుల్, డిప్లొమాలో మనకైతే ఈ స్ట్రీమ్స్ ఎలిజిబుల్ అన్నమాట ఇక్కడ వరకు. సో నెక్స్ట్ ట్రేడ్కి వచ్చేటికి ఈ స్ట్రీమ్స్ అన్ని కూడా మనకైతే ఎలిజిబుల్. టోటల్గా 608 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్, చూడండి. నెక్స్ట్ మనకి పాలక్కడ్ కాంప్లెక్స్కి వచ్చేటికి మనకి BE/BTechలోని, నెక్స్ట్ డిప్లొమాలోని, నెక్స్ట్ మనకి డిగ్రీలోని, నెక్స్ట్ మనకి చూస్తే మనకి ట్రేడ్లోని ఈవీవి డిఫరెంట్ స్ట్రీమ్స్ వాళ్ళు ఎలిజిబుల్. 111 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో. ఓకే, సో మనకి ట్రైనింగ్ లొకేషన్స్ చూస్తే మనకి బెంగళూరు కాంప్లెక్స్ ఉంది, రీజన్ KGF కాంప్లెక్స్ మాట లొకేషన్. మైసూర్ కాంప్లెక్స్లో మనకి పాలక్కడ్ కాంప్లెక్స్లోని మీకైతే ట్రైనింగ్ అంటే దీన్ని ట్రైనింగ్ అంటారు కదా, అప్రెంటిస్షిప్ని. సో మనకి ఎవ్రీ మంత్ స్టైఫండ్ కూడా ఉంటుంది, డోంట్ వరీ అట్ ఆల్. సో మీరు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఓకే, సో గ్రాడ్యుయేట్స్కి వచ్చేటికి మనకి 4 years ఫుల్ టైం BTech డిగ్రీ ఎవరైతే చేశారో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆటోమొబైల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ENT, AI, ML, ఏరోనాటికల్కి వచ్చేటికి 12,300 రూపాయలు మనకి ఎవ్రీ మంత్ స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే గ్రాడ్యుయేట్స్ 3 years ఫుల్ టైం అంటే BSc, BCom, BCA, BBA, HRకి వచ్చేటికి ఇక్కడ కూడా అంతే మనకి 12,300 ఎవ్రీ మంత్. మనకి డిప్లొమా 3 years ఫుల్ టైం చేసిన వాళ్ళకి అందులో కూడా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆటోమొబైల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్కి వచ్చేటికి 10,900 రూపాయలు. నెక్స్ట్ మనకి ITI
ఫుల్ టైం 2 years 1 year బేస్డ్ ఆన్ ట్రేడ్కి వచ్చేటికి అందులో చాలా ఇచ్చారు మనకి. ఫిట్టర్, వెల్డర్, టన్నర్, మెకానిస్ట్, ఎలక్ట్రీషియన్, కోపా, మెకానికల్, డీజిల్, కార్పెంటర్, టీడీఎం, షీట్ మెటల్, ప్లంబర్, ఎంఈఏ, ఎంఎంవి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెకానికల్కి వచ్చేటికి 9,600 ఆర్ 10,560 బేస్డ్ ఆన్ ది ట్రేడ్ అట. ట్రేడ్ వైజ్ కూడా మనకైతే వేరే అవుతుంది. ఈ యొక్క స్టైఫండ్ మనకైతే ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం మనకి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఇక చూడండి, క్యాండిడేట్స్ హూ పొజెసెస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ మెన్షన్డ్ అబౌవ్ అండ్ పాస్డ్ డేట్ ఆఫ్ ఫైనల్ ఎగ్జామినేషన్ విత్ 3 years ఫ్రమ్ ది క్లోజింగ్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్. సో విత్ ఇన్ 3 years అనేసి ఇచ్చారనమాట. సో 3 years వరకు కూడా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అప్రెంటిస్షిప్ ఎనీ అదర్ కేసెస్. ఇక్కడ చూడండి, అవైటింగ్ రిజల్ట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేయొచ్చు. సో నాట్ కంప్లీటెడ్ 17 years ఆఫ్ ఏజ్. సో 18+ years ఆఫ్ ఏజ్ వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేయడానికి అయితే అవుతుంది. బిలో 17 years ఉన్న వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేయకూడదట. అండర్గోన్ ఆర్ ఎక్కడైనా సరే మీరు అప్రెంటిస్షిప్ ట్రైన్ కనుక మీరు ఆల్రెడీ చేస్తున్నా ఆర్ చేసినా కూడా దీనికైతే నాట్ ఎలిజిబుల్ అని కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేసేస్తారు. ఓకే, ఇక అప్లై చేయడం కోసం రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ చూస్తే మనకి అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ మనకి నాట్స్ అండ్ నాప్స్ పోర్టల్లో మనం అయితే అప్రెంటిస్షిప్ కోసం మీరైతే ముందుగానే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉండాలి గైస్. గమనించండి, మీకు ఒక రిజిస్ట్రేషన్ ఆర్ ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది, అది రెడీ చేసి పెట్టుకోండి గైస్. ఎందుకంటే ఇది చాలా సింపుల్, అందరికీ తెలుసు ఇది. ఎవరైతే అప్రెంటిస్షిప్కి మీరు ఐటీఐ చేసినా, డిగ్రీ చేసినా, డిప్లొమా చేసినా, ఈవెన్ బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా మీరు ఈ యొక్క అప్రెంటిస్షిప్ నాట్స్ కానీ నాప్స్ పోర్టల్లో కానీ మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ గైస్, ఒక రూపాయి కూడా ఏం తీసుకోరు. మీరు అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి మీకు ఒక రిజిస్ట్రేషన్ ఆర్ ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది, అది అప్రూవ్ అయిన తర్వాత. సో ఆ యొక్క పర్టికులర్ నెంబర్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. సో ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే కావాలి. నెక్స్ట్ స్కాన్ కాపీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మార్క్ లిస్ట్ అయితే కావాలి. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే 10th class సర్టిఫికేట్ కావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. బ్యాంక్ క్యాన్సిల్డ్ చెక్ కూడా, ఫ్రంట్ పేజ్ ఆఫ్ పాస్బుక్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ రెడీగా ఉండాలి. ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ అంటే ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ రెడీ చేసి పెట్టుకోండి గైస్. ఓకే, సో జనరల్ చూస్తే మనకి అప్లికెంట్స్ మస్ట్ బి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. 17 years ఆఫ్ ఏజ్ ఆర్ అబోవ్ ఉండాలి గైస్. గమనించండి. ఓకే, క్యాండిడేట్స్ ఆర్ పర్మిటెడ్ ద సబ్మిట్ ఓన్లీ 1 అప్లికేషన్ మీరైతే సబ్మిట్ చేయాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ప్రాపర్గా అయితే అప్లై చేసుకుంటారు. ఫస్ట్ మనకి నాట్స్ ఈ యొక్క వెబ్సైట్ ఉంటుంది కదా, ఈ యొక్క వెబ్సైట్లోకి ఎవరైతే డిగ్రీ ఆర్ డిప్లొమా చేస్తున్నారో వాళ్ళు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత మీరు ఐటీఐ క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క పర్టికులర్ అంటే apprenticeship.india.gov.in దీనికి వెళ్ళి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు అనమాట. అది స్టెప్ 1. స్టెప్ 2కి వచ్చేటప్పుడు మనకైతే ఆ యొక్క పర్టికులర్గా మనకి ఇది వచ్చేస్తుంది కదా, ఏది మనకి ఎన్రోల్మెంట్ నెంబరు. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ మీకు వెబ్సైట్ ఇస్తాను, BEML యొక్క వెబ్సైట్. సో అందులోకి వెళ్ళి అప్రెంటిస్షిప్లోకి వెళ్ళి లాగిన్ రిజిస్ట్రేషన్ మీకు డైరెక్ట్గా మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్ అప్లికేషన్. సో మీరు ఎక్కడ కూడా ఎగ్జామినేషన్ ఏం కండక్ట్ చేయరు, మీకు వచ్చిన మెరిట్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే, సో మీకు వచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మీకు ఒక మెరిట్ లిస్ట్ తీసి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మిమ్మల్ని అయితే క్వాలిఫై అయితే చేస్తారు. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ మనకైతే 1 year అయితే ఉంటుంది. 1 year మీకు అటెండెన్స్ అన్ని కూడా వీరైతే ప్రాపర్గా చెక్ చేస్తారన్నమాట. గమనించండి గైస్. ఓకే, టోటల్గా 10 pages ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ తీసుకోవాలి. ఆ యొక్క ఫార్మాట్ మనకి అయితే ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఇది మాట. సో వన్స్ మనకి నాట్స్ అండ్ నాప్స్ పోర్టల్లో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు నాట్స్ అండ్ నాప్స్ పోర్టల్లో కనుక రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మొత్తం డీటెయిల్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోండి ఇండివిజువల్గా. ఇలా కిందకు వచ్చేసి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేసి ఇక్కడ మీరు ప్రాపర్గా అయితే అప్లై అయితే చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. చెక్ చేసుకోండి గైస్. చాలా మంచి అప్డేట్. BEML నుంచి మంచి నోటిఫికేషన్ మిస్ అవుతుంది. ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు.